multiple integration find the value bounded by the cylinder x square plus y square is equal to 4 and the planes y plus 4 is equals to y plus z equals to 4 and z equals to 0. అవుతుందా? సో ఇప్పుడు ఈ ఫిగర్ సిలిండర్ తీసుకుంటే ఎక్స్ వ్యారీస్ ఫ్రమ్ ఇది రాసుకున్నావు కదా 0 to √4 మైనస్ ఇది y వ్యారీస్ ఫ్రమ్ అని రాసుకో -2 to +2. ఇప్పుడు అయిపోయిందా? ఓకేనా? ఓకే 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 therefore now required వాల్యూమ్ కనుక్కుందాం. ఇప్పుడు వాల్యూమే కావాలన్నాడు, ఫైండ్ ద వాల్యూమ్ అన్నాడు బౌండెడ్ బై. సో రిక్వైర్డ్ వాల్యూమ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనకు
జెడ్ వాల్యూకి తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ వచ్చేసి 0 to 0. ఓకే, 4 - 5 జెడ్ వాల్యూ. అక్కడ ముందట 2 ఇచ్చాడా? అదే ఇక్కడ ఎవిడెన్స్ దట్ XY ప్లేన్ ఇచ్చాడు కాబట్టి టు కవర్ ద హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. వాడు ఏం చేశాడంటే ఇక్కడ హాఫ్ అన్నాడు కదా, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఇక్కడ ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద సర్కిల్ అని చెప్పి ఇచ్చాడు కదా. సో బై ద సిలిండర్, ఇది మొత్తం సిలిండర్ కి ఇచ్చాడు. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఇక్కడ వాల్యూమ్ ఏమి ఇచ్చాడంటే టు కవర్ ద షేడెడ్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ వారీస్ ఫ్రమ్, ఇది ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఒకటి హాఫ్ ఉన్నది, ఇగో ఇక్కడ ఒక హాఫ్ ఉన్నది. ఈ రెండు హాఫ్లు సిలిండర్ షేడెడ్ ఏరియా ఉన్నది కదా, ఈ వాల్యూని కనుక్కోమన్నాడు. అంటే సిలిండర్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ ఉంటుంది కదా, ఈ వాల్యూమ్ కావాలంటే ఇది మొత్తం కావాలి. హాఫ్ ఇది హాఫ్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2 అనేది ఎందుకు ఇచ్చాడంటే టు షేడెడ్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇది హాఫే కదా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఫుల్ సిలిండర్ అవుతుంది. ఓకేనా? సో 2 ఇంటూ మల్టిప్లై చేసి దీన్ని ఫుల్ సిలిండర్ కి 2 ఇంటూ -2 to 2 అని రాసాయి. ఇక్కడ 0 to √, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఫస్ట్, ఇక్కడ -2 to 2 అనేది y వాల్యూకి, 0 to √4 - y² అనేది ఏంటి ఎక్స్ కి. నెక్స్ట్ మనం దేనికి ఇంటిగ్రేట్ చేస్తున్నాం, మనము జెడ్ అనే దానికి పోతున్నాం. ఓకేనా? జెడ్ ప్లేన్, ఇది జెడ్ ప్లేన్ కి చేస్తున్నామంటే జెడ్ ఇంటూ ఇక్కడ ఏమున్నాయి మనకు dx ఇంటూ dy ఉంటుంది. ఎందుకు జెడ్ చేస్తున్నామంటే dx ఇంటూ dy ఉంటుంది. సో ఇప్పుడు దీనికి చేస్తే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2. ఇప్పుడు వైకి చేస్తున్నాం ఇక్కడ, అంటే ఇక్కడ y తోటి చేస్తున్నామంటే మనం ఇక్కడ జెడ్ వాల్యూ తీసుకోవాలి. జెడ్ ఈక్వల్ ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ y + z ఈక్వల్స్ టు మనము 4, ఇది z ఈక్వల్స్ టు 4 - y. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ 0 to √4 - y², ఇక్కడ 4 - z ప్లేస్ లోపల 4 - y సబ్స్టిట్యూట్ చేయి, ఇంటూ ఇక్కడ మనము ఇంటిగ్రేషన్ y కి చేస్తున్నాం కాబట్టి మరి మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ y తోటి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ y తోటి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనము y తీసుకోవద్దు. నేను ఏం చెప్పాను, ఇక్కడ లిమిట్స్ y లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ దేనికి తీసుకోవాలి, x కి తీసుకోవాలి. ఓకేనా? ఇంటూ ఇక్కడ ఏం చేస్తామంటే dy రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇక్కడ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2, ఇక్కడ ఇప్పుడు 4 - y కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు ఇంటిగ్రేషన్ dx ఉంది కాబట్టి 4 - y ఇంటూ ఇది x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏమవుతుంది, x అవుతుంది. ఓకేనా? ఇక్కడ లోయర్ లిమిట్ 0 అప్, ఓన్లీ dx కే. x ఎక్కడ ఉంది, అక్కడ dx లేదా? లేదు, ఎందుకు చేస్తాం అక్కడ మనం లిమిట్స్ ఎక్కడ, ఇక్కడ y అనే x ప్లేస్ లో లిమిట్ అప్లై అవుతుంది. ఎందుకు మనం ఇంటిగ్రేషన్ చేసింది దేనికి చేసాం, dx కి చేసాం కదా. మొత్తం అంటే కాన్స్టెంట్ కి ఏం పర్వాలేదు, ఇది కాన్స్టెంట్ అని చెప్పి నీకు అర్థం చేసుకోవాలి. 4 - y కి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయలేము మనం. ఓకేనా? మొత్తం కాకుండా నీకు ఇట్లా రాయన్నా, ఓకే, నీకు అట్లా రాసినా కూడా అంతే. ఓకే, 4 - y బయట రాసేస్తున్నా, ఇంటూ x ఇక్కడ అప్పర్ లిమిట్ 4 - y², ఇక్కడ లోయర్ లిమిట్ 0, ఇంటూ ఇక్కడ ఏమవుతుంది dy అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సో 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2, ఇక్కడ 4 - y ఇంటూ
ఎక్స్కి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఏముంటుంది ఇక్కడ √4 - y² మైనస్ ఎక్స్ ప్లస్ లో 0 ఇంటూ డివై. ఓకే, ఇది రబ్ చేయన్నా, డయాగ్రామ్ తీసేయనా, డయాగ్రామ్ తీసేయనా. సో ఇప్పుడు ఇటు కూడా ఇది తీసేసాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2, ఇక్కడ 4 - y అట్లాగే ఉంటుంది ఇంటూ ఇక్కడ ఏముంది √4 - y² అవుతుంది. -0 అంటే రాశాం కదా. సో ఇక్కడ ఇంటూ ఏం మిగిలింది ఇక్కడ డివై. ఓకే, సో ఇప్పుడు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2 4 - y ఇంటూ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 4 - y² హోల్ టు ద పవర్ 1/2. ఓకేనా, హోల్ టు ద పవర్ 1/2 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు 2 ఇంటూ డివై రాద్దాం. 2 ఇంటూ సెపరేట్ రాస్తున్నా -2 to +2 4 ఇంటూ 4 y² హోల్ పవర్ 1/2 ఇంటూ డివై. ఓకే, మైనస్ ఈ 2 ఇక్కడ ఇంటూ అవుతుంది, దీనికి కూడా -2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2 y ఇంటూ 4 - y². లేదు, మైనస్ ఎక్కడ, ఇక్కడ మైనస్ ఇంటూ ఇది మైనసే ఉంది, ఇక్కడ ఇది మొత్తం ఇంటూ చేస్తలేం కదా. 4 - y² హోల్ పవర్ 1/2 ఇంటూ డివై యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు దీనికి రాస్తే ఇప్పుడు మనకు 2 ఇంటూ 4 అంటే 8 అవుతుంది. ఓకే, 8. నెక్స్ట్ ఇప్పుడు 4 - y² ఉంది, హోల్ పవర్ 1/2 ఉంది ఇంటూ డివై ఉంది. దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోవాలి. అయితే దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోవాలంటే దీనికి వచ్చేసి 8 ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకుందాం 4, ఇక్కడ 4 - y² ఉంది కదా. 4 - y² ని సపోజ్ మనము ఏమనుకుందామంటే 4 - y² = t అనుకున్నాం అనుకో. ఓకేనా, లెట్ దీన్ని నువ్వు t అనుకుంటే అప్పుడు డిఫరెన్షియేట్ చేసావనుకో, డిఫరెన్షియేట్ చేస్తే ఈ 0 - 2y ఇంటూ డివై = ఇదేమవుతుందంటే dt/dy అవుతుంది. 0 ఇంటూ అంటే -0 - 2y = dt/dy. సో -2y ఇంటూ డివై = dt అని రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో -2y ఇంటూ డివై √4 - y². సో దీనికి నీకు ఇంటిగ్రేషన్ పార్ట్ ఉన్నది, ఇది ఇట్లా కాకుండా ఒక ఫార్ములా ఉన్నది. ఇంటిగ్రేషన్ పార్ట్ లో ఒక ఫార్ములా నీకు డైరెక్ట్ వచ్చింది, ఇది ఎట్లా అనేది చెప్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్ చూస్తే -2 ఇంటూ -2 to +2 y ఇంటూ 4 - y² ఇంటూ డివై అని ఉంది. ఓకేనా, ఇది ఏమవుతుందట అంటే ద సెకండ్ టర్మ్ మేనిఫెస్ట్ యాజ్ ద ఇంటిగ్రాండ్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అట. ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు దీని లోపల మనము f/y ప్లేస్ లోపల ఇప్పుడు y ఇంటూ మనకు 4 - y² అని ఉంది. ఓకేనా, దీంట్లో f(-y) సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకు -f(y) వచ్చిందనుకో. సో అప్పుడు
ఎఫ్ ఆఫ్ ఐ ఈ ఫంక్షన్ మనం ఏమంటాం అంటే ఆడ్ ఫంక్షన్ అంటాం. వెన్ ఎవర్ ఇంటిగ్రేషన్ -a టు +a ఉన్నప్పుడు అది ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయితే దాని వాల్యూ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఇప్పుడు ఇది అవుతుందా చూద్దామంటే దీన్ని ఎఫ్ ఆఫ్ వై అంటాం. ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇక్కడ y ఇంటూ 4 - y². ఓకేనా, ఇది అర్థమైందా? ఇది ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు y ఇంటూ 4 - y² అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -y తీసుకుంటే అంటే y ప్లస్ లో -y పెడితే ఎఫ్ ఆఫ్ -y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ y ప్లస్ లో -y ఇంటూ 4 ఇక్కడ y ప్లస్ లో -y హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? -y హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? -y హోల్ స్క్వేర్ బ్రాకెట్ y² అవుతుంది. అంటే సేమ్ ఇక్కడ 4 మైనస్ ఆల్రెడీ ఉంది, y ప్లస్ లో -y హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ +y హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 4 - y² అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడు వచ్చిన ఆన్సర్ ఎఫ్ ఆఫ్ -y ఈక్వల్ టు ఏం వచ్చింది? మైనస్ వచ్చి y ఇంటూ 4 - y² వచ్చింది. y ఇంటూ 4 - y² మనం ఏమనుకున్నాం? ఎఫ్ ఆఫ్ y అనుకున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ -y ఈక్వల్ టు మనకు ఎఫ్ ఆఫ్ y వచ్చింది. ఓకేనా? ఇట్లా వస్తే -a టు +a లేదా -2 టు +2 -3 టు +3 ఇట్లా ఉందనుకో, ఇట్లా ఎఫ్ ఆఫ్ -y ఈక్వల్ టు -f ఆఫ్ y వస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ y అప్పుడు ఏం ఫంక్షన్ అంటాం? ఏం ఫంక్షన్ అంటాం? ఆడ్ ఫంక్షన్. ఏం ఫంక్షన్? అట్లా ఆడ్ ఫంక్షన్ వస్తే అప్పుడు ఈ టోటల్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమైతే తెలుసా? 0 అవుతుంది. దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుంది? 0. సో అప్పుడు 2 ఇంటూ 0 అంటే ఏమైంది? 2 ఇంటూ ఇంటిగ్రేషన్ వాల్యూ 0 ఇది. సో దట్స్ వై అప్పుడు 2 ఇంటూ ఈ 0 అంటే ఏమైంది? 0 అయిపోయింది కంప్లీట్ గా. అప్పుడు ఈ సెకండ్ టర్మ్ లేదు ఇక. ఓకేనా? ఈ సెకండ్ టర్మ్ దీనివల్ల అయిపోయింది, అది 0 అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ మాత్రమే ఈ టర్మ్ ఉంటుంది. 2 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 టు +2 ఇక్కడ 2 ఇంటూ బదులు 2 ఇంటూ 4 8 అవుతుంది. 8 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 టు +4 ఇక్కడ 4 - y² హోల్ పవర్ 1/2 ఇంటూ dy అని ఉంది. సో దీనికి ఇంటిగ్రేషన్ ఎట్లా వస్తుంది అనేది చెప్తా నీకు. ఇప్పుడు ఆన్సర్ వస్తాయి. దీనికి ఒక ఫార్ములా ఇంటర్మీడియట్ లో ఉంది, అది ఇప్పుడే 1 minute లో చెప్తా నేను. ఇది రాసుకో, అంతలో రాసుకో. ఓకేనా? ఈ స్టెప్ అర్థమైంది కదా నీకు? రాసుకో. ఓకే, నీకు ఇప్పుడే ఈ ఫార్ములా మీద నీకు ఇది ఈ ఇంటిగ్రేషన్ వస్తుంది, చెప్తాను.
హలో, అయిపోయిందా? రాసుకున్నావా? ఒక్క నిమిషం. అదే ఫార్ములా ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. దాంట్లో a² - x² అండర్ రూట్ ఉంటుంది. ఆ ఫార్ములా రాయిస్తా. ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఆ ఫార్ములా ఉందా నీ దగ్గర? ఒక నిమిషం, నా దగ్గర ఇంటర్మీడియట్ బుక్ ఉండే, సో అదొకసారి చూస్తున్నా బుక్లో. ఆ ఫార్ములా రాయిస్తా నీకు. ఇదేంది? అండర్ రూట్ ఆఫ్ 4 - y². ఓకే, x², అండర్ రూట్ ఆఫ్ x². ఇదే ఉంది, ఇదే ఫార్ములా. ఓకే, ఇక్కడ దాకా నోట్ చేసుకున్నావు కదా? ఓకే, రబ్ చేస్తున్నా ఇది. ఓకే, సో ఇప్పుడు ఇట్ సైడ్ వచ్చేసి దిస్ ఫార్ములా, మాకు ఈ ఫార్ములా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, 8 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2, దట్ ఈజ్ రూట్ అన్నాడా? ఇక్కడ రూట్ అంటే జస్ట్ 4 - y². ఇది హోల్ పవర్ 1/2 అంటే ఏంటి? రూట్ అన్నట్టే. ఓకేనా? ఇంటూ dy. సో దీనికి వచ్చేసి ఒక ఫార్ములా ఏమున్నది? ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్, ఇది 8 ఇంటూ -2 to +2 అండర్ రూట్ ఆఫ్ 4 ఎట్లా రాయొచ్చు అంటే 2² - y² అని రాయొచ్చు. ఇంటూ ఇది dy అని రాస్తాం. అయితే ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 2² అనే దానికి ఒక ఫార్ములా ఏంటంటే 2² అంటే 2 అనేది ఏగా తీసుకోవాలి, కాన్స్టెంట్, -x² ఇంటూ dx. ఇది ఫార్ములా, నేను రాస్తున్నది ఫార్ములా. ఈ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ a² - x² ఫార్ములా ఉంది. a² అంటే 2² -x² ప్లస్ లో ఇక్కడ y² ఉంది. సో దెన్ అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే x/2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్ గా a² - x² రాయాలి. a² - x² ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a అని రాయాలి. x/a, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా? ప్లస్ సి అని ఉంటుంది, దిస్ ఈజ్ ద ఫార్ములా. అయితే ఇప్పుడు దీనికి నేను రాస్తున్నా 8 ఇంటూ ఇంటిగ్రేషన్ -2 to +2 అండర్ రూట్ ఆఫ్ 4 - y² ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ, ఇప్పుడు బ్రాకెట్ లో దీని ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమైతుందంటే ఇక్కడ చూడు, a² ప్లస్ లో 2² రాస్తాం. ఏం రాయాలి? 2², 4 అంటే. సో ఇప్పుడు a² అంటే 2² -x² ప్లస్ లో y² ఉంది. సో ఇక్కడ x/2 అంటే ఇక్కడ ఏమైతుందంటే y/2. ఓకేనా? x ప్లస్ లో y ఉంది, ఇక్కడ y/2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a² - x² అంటే ఇది 2² అంటే మళ్ళీ గదే 2² - x² అంటే 4 - y² అవుతుంది. ఓకేనా? ప్లస్ a²/2 అంటే a² ప్లస్ లో ఎంత ఉంది? 2² ఉంది.
సో 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది 4/2 ఓకేనా ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a సైన్ ఇన్వర్స్ x అంటే x ప్లేస్ ఏముంది ఇక్కడ y ఉంది y/a అంటే ఎంత తీసుకోవాలి a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ a అంటే 2 తీసుకోవాలి ఇది ఇప్పుడు లోయర్ లిమిట్ -2 తీసుకోవాలి అప్పర్ లిమిట్ 2 తీసుకోవాలి సో ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత దీన్ని అప్లై చేస్తే 8 ఇంటూ ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా y ప్లేస్ లో 2 తీసుకో 2/2 √4 మైనస్ y స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 స్క్వేర్ రాయాలి ఓకేనా ప్లస్ 4/2 అంటే ఎంత అవుతుంది 2 4/2 అంటే 2 కదా 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఇక్కడ y/2 అంటే 2/2 నెక్స్ట్ ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది ఇక్కడికి నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం -2/2 అంటే బ్రాకెట్లో -2/2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది √-2 హోల్ స్క్వేర్ ఇది 4 మైనస్ -2 హోల్ స్క్వేర్ అంటే ఏమైతే 4 - 4 ఏమైతే 0 అయిపోతుంది ఇది 0 అవుతుంది ఇక ఇక్కడ కూడా 0 అవుతుంది 4 - 2 స్క్వేర్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ కూడా 0 అయిపోతుంది ఇది 0 అయిపోయింది నెక్స్ట్ ప్లస్ 4/2 అంటే ఎంత 2నే 4/2 అంటే 2 కదా సైన్ ఇన్వర్స్ -2/2 -2/2 సో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ 0 నెక్స్ట్ ఇక్కడ మిగిలింది రాస్తున్నాయి 8 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2/2 అంటే 1 సైన్ ఇన్వర్స్ 1 అంటే ఎంత sin π/2 అవుతుంది ఓకేనా సైన్ కాదు సైన్ ఇన్వర్స్ 1 అంటే π/2 అవుతుంది π/2 నెక్స్ట్ ఇది 0 అయిపోయింది ఈ టర్మ్ కూడా 0 నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ -1 -π/2 అవుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ రబ్ చేస్తున్నా రబ్ చేస్తున్నా 8 ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూడు పై 2 గెట్స్ క్యాన్సల్ అంటే ఎంత ఉంటుంది పై నెక్స్ట్ ఇక్కడ 2 గెట్స్ క్యాన్సల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ π ప్లస్ π 2π అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16π సో అది ఫార్ములా 16π వస్తుంది √a² - x² ఇది అంటే ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ √a² - x² ప్లస్ a² ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a a² - x² ఇదే అక్కడ వస్తుంది మరి ప్లస్ ఏ అనేది అక్కడ ఫార్ములాకు ఉంటుంది ఇక్కడ రాసుకొని అవసరం లేదు ఈ ప్రాబ్లమ్స్ లో అవసరం లేదు ఇక్కడ జనరల్ గా రాస్తారు ఓకేనా రాసినా నష్టం లేదు ప్లస్ ఈ రాసినా నష్టం లేదు అంతే 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 ఇంటిగ్రేషన్ ఇక మళ్ళీ అదంతా చేయం కదా దీనికి ఫార్ములా కనుక్కుంటాం మనం ఈ కనుక్కున్న దాన్నే ఇది ఇక్కడ అప్లై చేస్తాం అంతే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి అంతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఈ స్టెప్ లో
ఓకే, ఇంకో లెక్క చేద్దాం, వాల్యూమ్ చేద్దాం. ఒక లెక్క చెప్తున్నా, ఓకే నోట్ చేసుకో, ప్రాబ్లం చెప్తున్నా. Calculate the volume of the solid. Calculate the volume of the solid bounded by the planes. Bounded by the planes. ప్లేన్స్ ఏమి ఇచ్చాడంటే x is equals to 0, y is equals to 0, నెక్స్ట్ x plus y plus z equals to a అని ఇచ్చాడు, అండ్ z equals to 0 అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 3 ప్లేన్స్ ఉన్నాయి. x is equal 0 ఇచ్చాడు, y is equal 0 ఇచ్చాడు, x plus y plus z equal to a అని ఇచ్చాడు, z equals to 0 అనేది ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఫర్ ద ప్లేన్ z తీసుకుందాం. ఫర్ ద ప్లేన్ z ప్లేన్ తీసుకుంటే అప్పుడు z equals to 0 to z equals 0 ఉంది కదా ఇక్కడ, ఇది అండ్ x plus y plus z equals to a అని ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు ఇది తీసుకుంటే అప్పుడు x plus y plus z equals to a కదా, అంటే z equals to ఈ x plus y ఇటు వెళ్తే ఏమవుతుంది, a minus x plus y అవుతుంది, అవునా. సో a మైనస్ x మైనస్ y అవుతుంది, అంటే z ఈక్వల్స్. సో z ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి లిమిట్స్ ఉంటాయంటే z ఈక్వల్స్ టు 0 టు z ఈక్వల్స్ టు a మైనస్ x మైనస్ y అవుతుంది, ఇది. నెక్స్ట్ ఎక్కడికి పోవాలంటే y ప్లేన్కి వెళ్ళాలి, y, ఓకే. సో ఇప్పుడు దానికి తీసుకుంటే y ఈక్వల్ టు 0 కదా, y ఈక్వల్ టు 0 తీసుకో. దాని నుంచి y ఈక్వల్ టు 0 టు మనం ఏం తీసుకోవాలంటే y ఈక్వల్ 0 తీసుకున్న తర్వాత z ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది, a మైనస్ x మైనస్ y కదా. సో z ఈక్వల్స్ ఇక్కడ a మైనస్ ఇక్కడ y ఈక్వల్ టు 0 కదా, y ఈక్వల్ టు 0 అంటే మనకు a మైనస్ x మైనస్ ఈ y ప్లేస్ లో 0 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే a మైనస్ x అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే y ఈక్వల్ టు 0 టు ఇక్కడ ఏమైపోయింది, లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతున్నాయి, a మైనస్ x దాకా అవుతాయి yకి, ఓకేనా. అంటే లిమిట్స్ దీనికి అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్కి ఎక్స్ ప్లేస్ తీసుకుంటే ఇప్పుడు x ఈక్వల్ టు 0 ఉంది కదా, x ఈక్వల్ టు 0 టు ఇప్పుడు మనకు z ఈక్వల్స్ టు ఇంకోటి ఇక్కడ ఏముంది, a మైనస్ x ఉంది. సో దీంట్లో a మైనస్ x ప్లేస్ లో x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది, a అవుతుంది. అంటే x ఈక్వల్ టు 0 టు ఇది లిమిట్స్ ఎక్కడ దాకా అవుతాయి, x ఈక్వల్ టు a అవుతుంది. సో ఇదేమో y ఈక్వల్ 0 టు y ఈక్వల్ టు a మైనస్ x. ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ రాసుకుంటే ట్రిపుల్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ రాస్తే డబుల్ కాదు, ఇక్కడ వాల్యూమ్ అన్నాడు, వాల్యూమ్ అన్నప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్. అవును, ఇంతకుముందు దాంట్లో కూడా నేను వాల్యూమ్ చెప్పలేదా, దాంట్లో ట్రిపుల్ తీసుకోలేదా మనం. ట్రిపుల్ అంటే లిమిట్, అంటే అక్కడ ఏమైపోయింది మనకు, ఇక్కడ అక్కడ ఒక సిలిండర్ ఇచ్చి 2 ప్లేన్లు ఇచ్చాడు అక్కడ.
వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, ఇంకోటి జెడ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ 3 ఇచ్చాడు, మూడు ప్లేన్లు ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్ 0, వై ఈక్వల్ 0, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అని ఏ అని ఇచ్చి అండ్ జెడ్ ఈక్వల్ 0 అనేది ఇచ్చాడు. ఓకేనా, 4 ఇది. ఓకేనా, అంటే ఇక్కడ మనం ట్రిపుల్ ఇంటిగ్రల్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, అంటే అక్కడేమో మనము 2 ప్లేన్లతోటే మనం ఎక్స్ వైలలోనే ఇచ్చాడు. ఇంకోటి ఏం చేశాడు, మనము వాల్యూ కనుక్కున్నాం అది, అంతే కదా. సో అక్కడ నుంచి డబుల్ ఇంటిగ్రేషన్ వచ్చింది. సో దీంట్లో ఏమవుతా అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ట్రిపుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 0 టు ఏ అన్నాం కదా, లాస్ట్ నుంచి రాసుకుంటున్నాం. ఎక్స్ ఈక్వల్ 0 టు ఏ. నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రల్ ఏముంది, వై ఈక్వల్ 0 టు ఏ మైనస్ ఎక్స్, 0 టు ఏ మైనస్ ఎక్స్. ఇంటిగ్రల్ థర్డ్ ఇంటిగ్రల్ 0 టు ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై, 0 టు ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై. ఇది రాసిన తర్వాత మనకేముంటుంది, డిజెడ్ ఇంటూ డివై ఇంటూ ఇంకోటి ఏమైనా డిఎక్స్. సో ఇది రాస్తే ఇప్పుడు ఇంటిగ్రల్ 0 టు ఏ, ఇంటిగ్రల్ 0 టు ఏ మైనస్ ఎక్స్, ఎక్స్ఐజెడ్ ఉండవు ఇక, ఇవే మనం ప్లేనే తీసుకోవాలి. డిజెడ్ డివై డిఎక్స్ ప్లేన్సే. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ వైలు ఉన్నప్పుడు దేనికి ఇంటిగ్రేట్ చేయమని చెప్పాను, లిమిట్స్ జెడ్కి చేయాలి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 టు ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ డిజెడ్ ఇంటూ డివై ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 టు ఏ, ఇక్కడ 0 టు ఏ మైనస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజెడ్ ఏమవుతుంది, జెడ్ అవుతుంది. సో ఇక్కడ 0, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ ఏం రాస్తామంటే డివై ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ 0 టు ఏ, 0 టు ఏ మైనస్ ఎక్స్ ఇంటిగ్రేషన్, ఇక్కడ అప్పర్ లిమిట్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 0 అంటే ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్కి ఉంది అంటే మనం ఏం తీసుకోవాలి, ఎక్స్కి ఉందంటే ఏం తీసుకోవాలి, వై అంటే డివై తీసుకోవాలి ఇంటూ డివై ఇంటూ ఇక్కడ డిఎక్స్. సో ఇది తీసుకుంటాం మనం. కాన్స్టెంట్ ఉంటే ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వై అంతే కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఒక్క నిమిషం, మల్టిపుల్ ఇంటిగ్రల్ 274. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 టు ఏ, ఇక్కడ ఫస్ట్ ఏ మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ ఉంది. ఇక్కడ డివై తో చేస్తున్నప్పుడు మనం సెపరేట్ గా రాసుకోవచ్చు. దీన్ని సెపరేట్ గా రాస్తున్నా, ఎట్లా రాస్తా అంటే ఇంటిగ్రేషన్ 0 టు ఏ మైనస్ ఎక్స్, ఇది ఏ మైనస్ ఎక్స్ ఒక విధంగా రావచ్చు, ఏ మైనస్ ఎక్స్ ఇంటూ డివై రాయొచ్చు. ఓకేనా, మళ్ళీ మైనస్ ఇంటిగ్రేషన్ 0 టు ఏ మైనస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ డివై రాయాలి, వై ఇంటూ డివై. సో ఇంటూ డిఎక్స్ ఇక్కడ. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ 0 టు ఏ, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ డివైకి చేసేటప్పుడు ఏ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ఏమవుతుంది, వై అవుతుంది. ఇక్కడ 0 లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఏ మైనస్ ఎక్స్. ఓకేనా, మైనస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఇంటూ డివై అంటే వై స్క్వేర్ బై 2, ఇక్కడ 0 లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఏ మైనస్ ఎక్స్. సో ఇంటూ డిఎక్స్.
ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక ఇటు సైడ్ రాస్తున్నా, ఇటు సైడ్ రాసేస్తా. ఓహో సారీ, ఓకే ఓకే. సో ఇక్కడ రాస్తాను ఫర్ ద జెడ్ ప్లేన్, జెడ్ ఈక్వల్స్ టు 0 to ఇది ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 కదా. దీంట్లో ఏమవుతుందంటే జెడ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. జెడ్ ఈక్వల్ 0 to జెడ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై ఫస్ట్ లిమిట్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో వై ప్లస్ లో 0 పెట్టాలి, అంటే వై ఈక్వల్ టు 0 to వై ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ అవుతుంది. తర్వాత దాంట్లో వై ఎక్స్ ఈక్వల్ 0 to ఇక్కడ వై ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ లో 0 పెడితే ఎక్స్ ఈక్వల్ 0 to ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది. లైట్ లైట్ నేను వేసుకోను. ఏ మైనస్ 0 కాదు, ఇది ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ 0 పెట్టాలి. సో ఎక్స్ ఈక్వల్ టు మనము ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ 0 ప్లస్ లో ఎక్స్ ప్లస్ లో 0 పెడితే ఏ మైనస్ 0 ఏ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ 0 టు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఎక్స్ కదా మనం చేసేది. ఎక్స్ ఈక్వల్ 0 టు ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ అంటే జెడ్ ఈక్వల్ టు ఏ మైనస్, ఇక్కడ వై ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ కదా, లిమిట్ చేంజ్ అవుతాయి. పై దాంట్లో వై ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ ఉంది కదా, దాంట్లో ఎక్స్ ప్లస్ లో 0 పెడితే వై ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ 0 టు వై ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే లిమిట్స్ ఇట్లా ఎక్స్ ఈక్వల్ 0 ఇక్కడ లోయర్ లిమిట్ ఉంటుంది, వై ఈక్వల్ టు ఏది పైన ఎక్స్ప్లెయిన్ లో ఇదే వై ఈక్వల్ 0 పెట్టద్దియా, ఎక్స్ ఈక్వల్ 0నే సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పైన ఉన్న వాల్యూ లోపల ఏ మైనస్ ఎక్స్ లో ఎక్స్ ప్లస్ లో 0 పెడితే ఏ మైనస్ 0 ఏ అవుతుంది. అంటే లిమిట్స్ మాత్రం ఎక్స్ ఈక్వల్ 0 టు ఎక్స్ ఈక్వల్ టు ఏ అని చెప్పాలి, ఓకేనా. లోయర్ లిమిట్ నేను చెప్పేది ఎక్స్ ఈక్వల్ 0 ఇది ఏం లిమిట్ ఎల్ఎల్ లోయర్ లిమిట్, ఎక్స్ ఈక్వల్ ఏ ఏమవుతుంది అప్పర్ లిమిట్, ఇది అర్థమైనా. అవును, ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే అప్పర్ లోపల, ఇప్పుడు లోయర్ లో ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది, అప్పర్ వాల్యూ వచ్చేసి ఏ అవుతుంది. అంతే, వై అంటలేను నేను, ఈ వాల్యూ లోపల తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ జెడ్ ప్లేన్ నుంచి మనము ఎక్స్ అప్పర్ లిమిట్ కనుక్కుంటాం, అర్థమైందా. ఎక్స్ ఈక్వల్ 0 ఉంది, ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న అప్పర్ లిమిట్ ఇక్కడ ఎక్స్ ప్లేన్ లోపల అప్పర్ లిమిట్ అవుతుంది, ఓకేనా. వై ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ లో ఎక్స్ ఈక్వల్ 0 పెడితే అప్పర్ లిమిట్ వస్తుంది. సో నేను ఇక్కడ కనుక్కొని చూపెట్టలేదా నీకు, అది కనుక్కోవాలి అంతే. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే నీకు గుర్తుంటుంది. సో రబ్జానా
ఓకే. సో ఇప్పుడు లాస్ట్ చిన్న స్టెప్ ఉంటుంది, ఇది చేసేస్తే అయిపోతుంది. దీని వాల్యూ ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ చూడు ఇంటిగ్రేషన్ 0 to a, ఇక్కడ a మైనస్ ఎక్స్ ఇంటూ వై ప్లేస్ లో a మైనస్ ఎక్స్ అప్పర్ లిమిట్ పెట్టి మైనస్ వై ప్లేస్ లో 0 పెడితే ఏం మిగులుతుంది? ఇక్కడ a మైనస్ ఎక్స్ మైనస్ 0 అంటే ఏమొస్తుంది? a మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి a మైనస్ ఎక్స్ ఉంది ముందు, a మైనస్ ఎక్స్ ఇంటూ a మైనస్ ఎక్స్ ఏమవుతుంది? a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇంటూ ఇక్కడ డిఎక్స్ ఉంది అక్కడ, తర్వాత అట్లాగే రాద్దాం. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ వై స్క్వేర్ బై 2 ఉంది, అంటే a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్ బై 2 అంటే ఏమవుతుంది? ఇది a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది ఇంటూ డిఎక్స్ అన్నది. సో ఇక్కడ a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2, దీన్ని ఎల్సిఎం చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పు? ఇంటిగ్రేషన్ 0 to 2 a మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది, a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ a మైనస్ ఎక్స్ ని మనం t అనుకుంటే లెట్ దిస్ బి t. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? కాన్స్టెంట్ అంటే 0 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? -1 అవుతుంది, అంతే కదా? ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. ఓకేనా? సో 0 - 1 అంటే -1 ఇంటూ ఈ డిఎక్స్ ఇటు వస్తుంది ఈక్వల్ టు డిటి అంటే మైనస్ డిఎక్స్ అవుతుంది. -1 ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ నువ్వు అంటే లేదంటే నువ్వు ఇట్లా కూడా చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేస్తే అట్లాగే చెప్తుంది నీకు ఈజీ పద్ధతి. సో a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది t అనుకున్నాం కదా, సో లోయర్ లిమిట్ తీసుకుంటా, లోయర్ లిమిట్ మార్చేస్తున్నా. ఓకేనా? a మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ లో 0 పెడితే a మైనస్ 0 ఈక్వల్ టు t. సో లోయర్ లిమిట్ t ఈక్వల్ టు అంటే a అవుతుంది, లోయర్ లిమిట్ ఏమవుతుంది? a. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఏమవుతుంది అంటే a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు t కదా, సో t ఈక్వల్ టు a మైనస్ a అంటే అప్పర్ లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో అప్పర్ లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు అట్లా తీసుకున్నా పర్వాలేదు. సో a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దీన్ని అదంతా చేసే కంటే నీకు సింపుల్ గా చెప్పానంటే a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే దీనికి a మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 అవుతుంది ఇంటిగ్రేషన్. అవునా? ఇప్పుడు టీ స్క్వేర్ కి a మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ లో తీసుకోవాలి. నీకు ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది? -1 ఉంది, అది బై -1 కింద రాయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? a మైనస్ ఎక్స్ అంటే -1 లేదా, అది బై -1 అవుతుంది. ఎప్పుడైనా నీకు ఇదివరకు ప్రాబ్లం చెప్పే నేను ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ బైలో వస్తుంది. ఓకేనా? అదే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మల్టిప్లై అవుతుంది. ఓకేనా? సో ఇది డైరెక్ట్ చెప్పానంటే ఇక్కడ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఇది ఏమైతుందంటే a మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ఇంటూ ఏమొస్తుంది? -1. ఓకేనా? ఇక్కడ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ a. ఇది బేసిక్ ఇంటిగ్రేషన్స్ లో ఉన్నది ఇది ఫార్ములా. సో 1/3 ఇంటూ ఇక్కడ 1/2 ఇంటూ ఈ 3 ఇంటూ -1 అంటే -3 అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 3 6 అవుతుంది డినామినేటర్ లో, ఇక్కడ న్యూమినేటర్ లో మైనస్ అవుతుంది. ఇక్కడ చూడు ఇప్పుడు
3 కామన్ కాదు, ఇక్కడ మల్టిప్లై ఇక్కడ కామన్ ఎక్కడిది ఇంటూ చేసుడే. 2 into 3 6 కదా, 6 ఈ మైనస్ పైకి వచ్చింది, ముందట మైనస్ రాశా. 2 into 3 రాశాను. సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ ఏ హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, ఏ మైనస్ ఏ అంటే 0 అయిపోతుంది, 0 క్యూబ్ మైనస్ ఏ మైనస్ 0 హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అవుతుంది, ఏ క్యూబ్. సో ఇక్కడ -1/6 ఇంటూ 0 మైనస్ ఏ క్యూబ్ అంటే మైనస్ ఏ క్యూబ్ వస్తుంది, మైనస్ ఏ క్యూబ్. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది, ఏ క్యూబ్ బై ఇది ఏమవుతుంది 6 అవుతుంది. ఓకేనా. సో ఇది ఒక్కటి నీకు బేసిక్ ఇంటిగ్రేషన్ తోటి చెప్దాం అనుకున్నా, కానీ ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకో. ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఏ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ మాత్రమే, ఏ అంటే కాన్స్టెంట్ అవసరం లేదు. ఎక్స్ కోఎఫిషియంట్ ని డినామినేటర్ లో -1 అవుతుంది, ఇక్కడ -2 ఉంటే డినామినేటర్ లో -2 తీసుకోవాలి అట్లా. ఓకే. సో ఒకసారి మళ్ళీ రేపు వేరే చెప్తా, మ్యాట్రిసెస్ చెప్తాను నేను నీకు. మ్యాట్రిసెస్ స్టార్ట్ చేద్దాం ఇక రేపు, కొన్ని ఇంకా ఏమైనా ఉంటే దీన్ని కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, రాసుకోవడం. అదే నేను చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏదైతే ఎక్స్ కోఎఫిషియంట్ ఉంటుందో అది బై అవుతుంది. అదే డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఇంటూ అవుతుంది ముందట. అవునా, మనం డిఫరెన్షియేషన్ బేసిక్స్ చేసినప్పుడు కానీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కానీ ఇవి వస్తాయి. ఇవి చెప్తే నీకు అర్థమవుతుండే. ఓకేనా, ముందట ఇంటూ అవుతుంది, ఇంటూ అవుతుంది. ఆ కాన్స్టెంట్ బైలో వస్తుంది. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ -1 ఉంది కదా, అది కాన్స్టెంట్, అది బైలో -1 అని వస్తుంది. ఓకేనా, ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటుంది, సపోజ్ ఎక్స్ కోఎఫిషియంట్ -5 ఉందనుకో, -5 ఉంటే బై -5 అవుతుంది. ఓకేనా. ఓకే. ఓకే, అయిపోయిందా? ఓకే, రేపు ఏమంటావు? లామినానా? ఓకే, అది కూడా చెప్తాను నేను. x² + y² b² అనేది ఒక ప్రాబ్లం చెప్తాను. అట్లాగే రేపు
ఓకే ఓకే, ఆ ప్రాబ్లం ఉంది, చూశాను, గ్రే వాల్లో ఉంది, అది చెప్తాను. ఓకే, రేపు మ్యాట్రిసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అయినంతలో. మ్యాట్రిసెస్ నీకు ఏమేమి టాపిక్స్ ఒకసారి ఇంపార్టెంట్ మీకు ఏమేమి చెప్తున్నారు, ఎకలాన్ ఫామ్ అవ్యా ఒకసారి పేపర్ మీద కానీ నాకు వాట్సాప్ చేసి పంపు, పేపర్ మీద రాసి. ఓకేనా? సిలబస్ చెప్తే చాలా మరి దాంట్లోనే. ఓకే ఓకే రైట్, చెప్తా. ఓకే బాయ్, గుడ్ నైట్. ఓకే మరి, గుడ్ నైట్. ఓకే, వెల్కమ్.